ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం 100 పేజెస్ ఉన్న పీడిఎఫ్ ని ఒక పాడ్కాస్ట్ లాగా మారిస్తే ఎలా ఉంటది? మనం చాట్‌జిపిటి లాంటి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వెబ్ నుంచి అది మనకు ఆన్సర్ ఇస్తుంది. బట్ మన దగ్గర ఉన్న స్కాటర్డ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అవ్వచ్చు, పీడిఎఫ్, రిపోర్ట్స్, లింక్స్, వీటన్నిటిలోంచి మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరిస్తారు? ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి గూగుల్ నోట్బుక్ ఎంఎల్ అనేది బెస్ట్ యాప్ అని చెప్తాను. బట్ వెయిట్, మీరు అనుకున్నట్టు ఇది ఒక రెగ్యులర్ నోట్ టేకింగ్ యాప్ అయితే కాదు. హాల్యూసినేషన్స్ కి జీరో టాలరెన్స్ తో మీరు ఇచ్చిన సోర్సెస్ బేస్ చేసుకుని మీరు అడిగిన క్వశ్చన్ కి యాక్యురేట్ అండ్ రిలయబుల్ ఆన్సర్స్ అయితే ఇస్తుంది. మీరు అట్ ఏ టైం మల్టిపుల్ సోర్సెస్, పీడిఎఫ్, యూట్యూబ్ లింక్, వెబ్సైట్ లింక్, లేదా మీ దగ్గర ఒక టెక్స్ట్ ఉన్న గూగుల్ డాక్స్ ఉన్న ఎవ్రీథింగ్ మీరు ఈ యాప్ లో సోర్సెస్ అయితే ఇవ్వచ్చు. మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక యూట్యూబ్ వీడియో లింక్ అనేది కాపీ చేసుకున్నాను, నోట్బుక్ ఎంఎల్కి వెళ్ళి సోర్స్ లో యాడ్ చేశాను. మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే మల్టిపుల్ సోర్సెస్ అయితే కనిపిస్తున్నాయి, అక్కడ మీరు పీడిఎఫ్, వెబ్సైట్ లింక్, యూట్యూబ్ లింక్ కావాలంటే మీ దగ్గర టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ కూడా మీరు సోర్స్ లో యాడ్ చేయొచ్చు. మధ్యలో చాట్ బాక్స్ ఉంటుంది. మనం ఎలాగైతే అదర్ ఏ మోడల్స్ ని మనం క్వశ్చన్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా చాట్ బాక్స్ యూజ్ చేసి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. బేస్డ్ ఆన్ మీరు ఇచ్చిన సోర్సెస్ బట్టి మీకు రిలయబుల్ ఆన్సర్స్ అనేది వస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి ఆన్సర్ కి మీకు సిటేషన్స్ ఉంటాయి. మీరు ఇచ్చిన సోర్సెస్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అనేది ప్రతి ఒక్క డీటెయిల్ గా అయితే మీకు నోట్బుక్ ఎంఎల్ దొరుకుతుంది. మీకు కావాలంటే ఓపెన్ చేసి ఏ సోర్సెస్ నుంచి ఈ డేటా తీసుకొచ్చిందో చూడొచ్చు. అంతేకాదు ఇందులో ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ అయితే ఉంది, అదే మైండ్ మ్యాపింగ్ అన్నమాట. మీరు ఏదైనా ఒక కాంప్లెక్స్ టాపిక్ ని అర్థం చేసుకుందాం అని అనుకుంటే మీకు నోట్బుక్ ఎంఎల్ లో మైండ్ మ్యాపింగ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. దీనికన్నా మీరు యూజ్ చేశారంటే కాంప్లెక్స్ టాపిక్ ని మనకి ఫ్లో చార్ట్ ద్వారా అయితే మీకు చూపిస్తుంది. ఇంకా అయిపోలేదు, ఇందులో ఆడియో ఓవర్ వ్యూ, వీడియో ఓవర్ వ్యూ అనే ఫీచర్స్ ఉన్నాయి. అంటే మీకు ఒక టాపిక్ నిది పాడ్కాస్ట్ లాగా లేదంటే వీడియో లాగా అయితే కూడా జనరేట్ చేసి అయితే ఇస్తుంది. ఇంకా ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, అలాగే రిపోర్ట్స్ అయితే కూడా మీరు యూజ్ చేసుకుని మీకు కావాల్సిన టాపిక్ ని అయితే మీ ఇచ్చిన సోర్సెస్ నుంచి రిలయబుల్ ఆన్సర్స్ అయితే ఇస్తుంది. నేను కూడా నా డైలీ యూసేజెస్ లో నోట్బుక్ ఎల్ఎం అనేది యూజ్ చేస్తూనే ఉంటాను. ఏదైనా ఆఫీస్ వర్క్స్ కానివ్వండి, లేదా నాకు కొత్త టాపిక్ నేర్చుకోవడం కానివ్వండి, లేదా యూట్యూబ్ కోసం కూడా నేను నోట్బుక్ ఎల్ఎం అనేది యూజ్ చేస్తాను. ఈ యాప్ ఎవరికి యూస్ఫుల్ అంటే స్టూడెంట్స్ కి, అలాగే రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఒక కొత్త టాపిక్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ నోట్బుక్ ఎల్ఎం గురించి? ఎంతమంది యూజ్ చేస్తున్నారు అండ్ ఎంతమంది యూజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు అది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో కండి.